లోకల్ బెల్ అంతా సిద్ధం. తెలంగాణలో స్థానిక ఎన్నికల బెల్ మోగనుందా అంటే అవునని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. బ్రేకింగ్ సైరన్ అదే. తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి సర్వం సిద్ధం. ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ ఉండబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల స్కెడ్యూల్ విడుదలకు అవకాశం ఉంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రణాళిక ఉంటుంది. 42% రిజర్వేషన్ అమలుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. మరోవైపు రిజర్వేషన్లపై అక్టోబర్ 8న హైకోర్టులో విచారణ జరగనుంది. రిజర్వేషన్లపై ఈసీకి గజెట్ అందించింది ప్రభుత్వం. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాల బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు కూడా సిద్ధమయ్యాయి. మొత్తం 5,763 ఎంపీటీసీ, 566 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. రాష్ట్రంలో 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమైంది. ఇక ప్రభుత్వ వర్గాల నుంచి దీనికి సంబంధించి అప్డేట్ అందుతోంది మనకి. తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఎలేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, ఎన్నికల సంఘం ఎగ్జాక్ట్ గా ఏ టైంకి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది? స్కెడ్యూల్ ఎప్పుడు విడుదల కాబోతోంది? రైట్, ఎన్నో రోజులుగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఈరోజు మరికాసేపట్లో 10:30 ప్రాంతంలో ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించబోతుంది. దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయనే అంశాలకు సంబంధించి షెడ్యూల్ విడుదల అవబోతుంది. అంటే దాని తర్వాత ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చినట్టే. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో వెళ్ళి తర్వాత సర్పంచ్ ఎన్నికలతో ముగించే విధంగా పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం అయితే సన్నద్ధమైంది. దీనికి సంబంధించి బ్యాలెట్ పేపర్లు కావచ్చు, ఎన్నికల సిబ్బంది కావచ్చు, మిగతా అన్ని విషయాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూలంకషంగా చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక ప్రొఫార్మ్ అయితే రెడీ చేసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి కూడా నిన్న రాత్రి వరకు కూడా పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించినటువంటి ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో రిజర్వేషన్ల అంశంలో కూడా పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చింది. 42% రిజర్వేషన్ అంశం సంబంధించి హైకోర్టులో విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో మొన్న విచారణ నేపథ్యంలో స్టే ఇవ్వని కారణంగా ఒకవేళ నోటిఫికేషన్కి వెళ్ళొచ్చు అనే అభిప్రాయానికి కూడా ఎన్నికల సంఘం ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు షెడ్యూల్ అయితే విడుదల కాబోతుంది. ఒకవేళ 8వ తారీఖున విచారణలో హైకోర్టు ఏదైనా సూచనలు చేస్తే ఆ మేరకు కూడా న్యాయ సలహాలు తీసుకుంటూ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో 10:30 ప్రాంతంలో ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి షెడ్యూల్ను విడుదల చేసే అంశం అయితే కనిపిస్తుంది. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి. తర్వాత దీనికి సంబంధించి 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. రైట్ ఎలేందర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.